రైతు అనేది రైతు ఎక్స్పీరియన్స్ ప్రకారం నర్సరీ యాక్టివ్ ఉండాలి. నర్సరీ యాక్టివ్ ఉందంటే పంట అనేది కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత రైతు ఓపికతోటి ఎంత మంచి పైరు అనేది మంచిగా వచ్చి లోకల్కు దీనికి తేడా ఏంటంటే దీనికి అంటే వర్క్ కూడా ఎక్కువనే ఉంటుంది, క్యాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాకుంటే ఇది జర వెదర్ కూడా కానీ దేనికి కానీ కొద్దిగా రైతులు సహకరిస్తుంది, రాలిపోతుంది. రైతుకు అనేది మంచి ఉపయోగం, మంచి అది ఉంటుంది. మీటింగ్ కానీ అక్కడ ఒక్కొక్క పంట కాదు, ఎందుకంటే వీళ్ళు మ్యాచ్ రాగానే తీసుకెళ్తాం, బ్యాగ్స్ ఇస్తారు, మన బయట రాగానే తీసుకెళ్తారు. పంట కూడా మంచి రైతు కూడా మంచి గిట్టుతుంది. కంపెనీ తోటి రైతు మంచి. మీరు మామూలు అసలు అంటే రేట్ తక్కువ ఉంటుంది, దానిలో తాలు అని ఇది అది అది అని దళారు కూడా కొద్దిగా రేట్ ఉంటాయి అనేది మనం ఎంత ఎక్స్పీరియన్స్గా చేసుకుంటే అంత మంచిగా. కంపెనీ నుంచి వాళ్ళు మాకు ఫస్ట్ సీడ్ ఇస్తారు, సీడ్ ఇచ్చిన తర్వాత మేము నర్సరీ చేసుకున్నాం కదా, సో వాళ్ళు ఫ్రీ చేసి 6 నుండి 8 వేల దాకా అవుతుంది. అది మాకు ఫ్రీ ఇస్తారు. అప్పుడు లెక్కలు కూడా పెట్టుకోరు, అది వాళ్ళు కంపెనీ భరాయిస్తుంది, కంపెనీ తోటి అది ఉంటుంది. ఏమున్నా మేము వచ్చేసి మీకు లేబర్ ఖర్చు అంటే మన ఒక దాదాపు ఒక 4 నుండి 5 కూలీలు ఎక్కువ అవుతాయి. అట్లా అది జరిగేది. చివరిలో వాళ్ళు ఏం చేస్తారా, మన అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తాం. మనం డబ్బులు ఇస్తాం, అది వడ్లు ఇస్తాం కదా, అమౌంట్లోకి కట్ చేసుకుంటాం మేల్ అనేది. ఒకేసారి వాళ్ళు ఒకటే బండి మాట్లాడదు, వేరే బండి తోటి పోయినా వీలు ఉండదు. వాళ్ళు మాట్లాడే బండితోటే వాళ్ళు వస్తారు, కటింగ్ చేస్తారు. చేసిన తర్వాత మన కొడ్లు మన కళ్ళంలో పోసిన తర్వాత మనం కొద్దిగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మ్యాచర్ చూసుకొని బ్యాగ్స్ ఇస్తే బ్యాగులో నింపేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారు. మీకు ఎకరాకి ఎంత వస్తుంది అంటే పోయినసారి కొద్దిగా వడగాల్లో వాన వచ్చి కాకపోతే అంతకుముందు అయితే 10 క్వింటాలు తీసాను. ఎకరానికి 10 క్వింటాలు తీసాను. డబ్బులు ఇప్పుడు వడగల్ల వాన వచ్చి పోయింది అనుకోండి, అప్పుడు డబ్బులు ఎట్లా? మన రైతుకు వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం ఉంది కదండి, మనకు ఆ నష్టపరిహారం కానీ తక్కువ వచ్చినాయనుకో కల్పిస్తారు 50,000. వాళ్ళు మనకు ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకుంటారు, 50,000 ఇస్తారు. అట్లా లేదంటే వడగండ్ల వాన వచ్చినా కానీ వాళ్ళ 50 నుండి 60 ఇచ్చినా కానీ మీది పైకి ఎంత వచ్చినా అంత ఇస్తారు మనకు. అట్లా మొత్తం 50,000 లోపల ఎంత ఒక రూపాయి కూడా తక్కువ వచ్చినా కానీ మనకు 50,000కు యాడ్ చేసి ఇస్తారు. అట్లా పైన వస్తే పై ఇస్తారు. ఇప్పుడు ఇది మీకు లాభదాయకంగానే ఉందా? లాభదాయకం. వేరే పంట వేరు ఎక్కువ సీడే అండి. నేను దాదాపు 2007 నుంచి వేస్తున్నా. ప్రతి సంవత్సరం సీడే ఎక్కువ. 2 సీజన్లు వేస్తారా? ఇప్పుడు వర్షాకాలం కొద్ది 2-3 సంవత్సరాల కూడా వర్షాలు ఎక్కువ పడి జర ఇబ్బంది అవుతుందని ఇస్తారు. అంటే ఎక్కువ నీళ్ళు అయితే ఉండదా? అవునా? వాటర్ వర్షానికి ఇబ్బంది అవుతుందా? ఇది గింజ అనేది కొంచెం ఓపెన్ ఉంటుంది. ఒక దాదాపు తుఫాన్ అనేది ఒక 4 రోజులు ఉంది అనుకో, గొలుసు నుండే మొలకొచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వెదర్ కూడా సెట్ కాకపోతే వెదర్ అనేది ఓపెన్ కాదన్నట్టు. ఓపెన్ కాకపోవడం వల్ల ఇది దాని మేలుతో ప్రాబ్లం వచ్చి తగ్గ పడకపోవడం వల్ల గింజ తయారు కాదు. సెట్ అయితేనే ఉబ్బరంతోనే మేల్ ఓపెన్ అవుతుంది, ఫీమేల్ ఓపెన్ అవుతుంది. దాని మీద మేల్ పూత వచ్చి దాని పైన ఉండడం వల్ల గింజ తయారవుతుంది. మరి వర్షాకాలం బాగా వర్షాలు అయితే నష్టమే కదా? నష్టమే, అందుకే ఏమన్నా వర్షాకాలంలో వేయాలి తక్కువ. వేసవికాలం అనేది ఎప్పుడో ఒకసారి వర్షం వస్తుంది కాబట్టి దీనికి అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలం మినిమం తుఫాన్లు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షాకాలం చాలా తగ్గింది. మామూలు వరకు దీనికి డిఫరెన్స్ అది. మామూలు వరి వర్షాకాలంలో వేస్తారు, వరి అయితేనేమో వర్షాకాలం వేసినాం అనుకో ఏ వెదర్ సంబంధం లేదు. అది మామూలు వెదర్ వచ్చేస్తుంది కాబట్టి దానికి జోపడం అలాంటివి ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇప్పుడు లోకల్ సీడ్కును హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఇత్తనానికి అయితే ఏం లాభం, దాంట్లో కష్టమేంది నష్టమేంది అని అడుగుతుంది. కొంచెం లేబర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కానీ దాంతోపాటు ఇన్కమ్ కూడా ఉంటుంది అట్లా. మీరు మామూలు లోకల్గా పండించిన వరి నుంచి తయారు చేసుకునే విత్తనాలు ఉన్నాయి కదా, వాటికి దీనికి తేడా ఏంటి? అది వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు బాగా ఎండబెట్టి మొత్తం మనమే బస్తాలు నింపి ప్రతిదీ మనమే తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చేసి ఏంటంటే మన ఎకరాకి వచ్చే క్వింటల్కి వచ్చేసి 15 నుంచి 16 వేలు కట్టిస్తున్నారు.
లేదు లేదన్నా 8 నుంచి 10 పక్కా వెళ్తావు ఎకరాకు. దాని యావరేజ్ వచ్చి 1,00,000 నుంచి 1,00,000 చిల్లర వస్తుంది అనుకోండి, ఖర్చులు పోను, అది సరిపోతుంది. ఇదైతే 50 నుంచి 60,000 కూడా రావు. రేటు బాగుంది, ప్లస్ నష్టం దళాల దగ్గరికి పోనక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, ఎవరు బతకాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటి అంటే ఆ పండిన పంట కూడా బ్రహ్మాండంగా వాళ్ళే తీసుకెళ్తున్నారు.